హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 22/3/2024 సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మొదటిసారిగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి చూడండి, దివ్యాంగులు ఎప్పుడు వీల్ చైర్లో కూర్చోవాల్సిందేనా? ఓకేనా, చూడండి, అంటే చిన్న చిన్న పనులకు కూడా ఇతరులతో ఆధారపడకుండా ఐఐటి మద్రాస్ సైంటిస్టులు దివ్యాంగులు లేచి నిలబడి పనులు చేసుకునే విధంగా ఒక ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ను అభివృద్ధి చేశారు. దీని పేరు నియో స్టాండ్. ఓకేనా, దీని ధర 89,990గా నిర్ణయించారు. ఓకేనా, సో దివ్యాంగులకు సంబంధించి ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ యొక్క సైంటిస్టులు నియో స్టాండ్ అని అయితే అభివృద్ధి చేశారు. ఇది దివ్యాంగులకు సంబంధించి చిన్న చిన్న పనులు చేసుకోవడం కోసం, ఇతరులపై ఆధారపడకుండా ఉండడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఎవరు చేశారు అంటే ఐఐటి మద్రాస్ సైంటిస్టులు. దీని యొక్క పేరు వచ్చేసి నియో స్టాండ్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, మనిషికి పంది మూత్రపిండం. మనిషికి పంది మూత్రపిండం అమరుస్తూ ఒక వార్త అయితే మనకు న్యూస్ నిలిచిందనమాట. తొలిసారిగా అమర్చిన అమెరికా వైద్యులు జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఓ రోగికి అమర్చారు. ఓకేనా, ఇటీవల కాలంలో పంది మూత్రపిండాన్ని ఏ దేశం యొక్క వైద్యులు దీన్ని చేశారు అంటే అమెరికా వైద్యులు. ఓకేనా, 62 ఏళ్ల రోగికి అమర్చారు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఇంద్రావతి ప్రారంభం. ఓకేనా, ఆపరేషన్ ఇంద్రావతి ప్రారంభం. జైశంకర్. హైతీ నుండి భారతీయుల తరలింపు. ఓకేనా, ఆపరేషన్ ఇంద్రావతి అనేది ప్రారంభమైంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై చర్యలకు మద్దతు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై చర్యలకు మద్దతు అని ఇక్కడ మనకు వార్త నిలిచిందనమాట. ఐక్యరాజ్య సమితిలో తీర్మానించడం జరిగింది. కృత్రిమ మేధస్సును భద్రతాపరమైనదిగా, విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దే చర్యలకు మద్దతు పలకడంతో పాటు అన్ని దేశాలకు ప్రయోజనాలను అందించడానికి, మానవ హక్కులను గౌరవించడానికి ఉద్దేశించిన తీర్మానం ఐక్యరాజ్య సమితి సభ ఆమోదించింది. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఐక్యరాజ్య సమితి సభ ఇటీవల కాలంలో సభ ఆమోదించింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, భారత్లో తగ్గిన సంతానోత్పత్తి రేటు. 1950లో 6.2, ఇప్పుడు 2 లోపే. ఓకేనా, అంటే 1950 సంవత్సరంలో 6.2% భారతదేశంలో సంతానోత్పత్తి ఉండగా ఇప్పుడు ప్రజెంట్ 2% కంటే తక్కువ ఉందని ఇక్కడ మనకు నివేదికలు అయితే చెప్తున్నాయన్నమాట. 2050 నాటికి 1.29కి ఇంకా తగ్గచ్చు. ఓకేనా, ప్రజెంట్ అయితే మనకు 2% లోపే ఉంది. ఇంకా 2050 అంటే 2050 నాటికి 1.29కి తగ్గచ్చు. పేద దేశాల్లో అధిక సంతానోత్పత్తి లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడి. ఈ నివేదిక ఎవరు వెల్లడించారంటే లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ఓకేనా, దీనిని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు చేశారు. ఓకేనా, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు ఈ నివేదికను అయితే కనుక గ్యాదర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, తమిళనాడు గవర్నర్పై సుప్రీం ఆగ్రహం. తమిళనాడు గవర్నర్పై సుప్రీం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఎంకే సీనియర్ నేత కే పొన్మడిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని నిరాకరిస్తున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓకేనా, ఇక్కడ తమిళనాడు గవర్నర్పై సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అంటే డిఎంకే సీనియర్ నేత అయినటువంటి కే పొన్మడిని తిరిగి మంత్రివర్గం తీసుకోవాలని నిరాకరించింది కాబట్టి తమిళనాడు గవర్నర్కి సుప్రీంకోర్టు అనేది తమిళనాడు గవర్నర్ పైన సుప్రీంకోర్టు అనేది ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓకేనా, నెక్స్ట్ వన్,
ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్పై సుప్రీం స్టే. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఓకేనా. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమే అని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత్ భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. ఓకేనా. సో అమెరికా ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలో భూభాగమే అని ఇక్కడ మరోసారి గుర్తు చేసిందనమాట. సో 22 మార్చ్ మనకు వరల్డ్ వాటర్ డే. ఓకేనా. సో ఈ డే గుర్తుపెట్టుకోండి. 22 మార్చ్ అనేది మనకు వరల్డ్ వాటర్ డే అండి. సో 2024 యొక్క వరల్డ్ వాటర్ డే యొక్క థీమ్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఫర్ పీస్. ఓకేనా. మనకు థీమ్స్ డేస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఫర్ పీస్ 2024 థీమ్ అనమాట. ఓకేనా. వరల్డ్ వాటర్ డే వచ్చేసి మార్చ్ 22. ఓకే. సో ఈరోజు అంటే 22/3/2024న 17th ఎడిషన్ IPL మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఇది మనకు 2008 నుండి జరుగుతూ వస్తుంది అనమాట IPL అనేటువంటి మ్యాచ్. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే 22/3/2024. ఓకేనా. 17th ఎడిషన్. ఈ ఎడిషన్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్, ప్యారిస్లో పతాకధారిగా శరత్ కమల్. ఓకేనా. ప్యారిస్లో పతాకధారిగా శరత్ కమల్. చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్లో అచ్చంట శరత్ కమల్ భారత పతాకధారిగా వ్యవహరించనున్నారు. ఓకేనా. సో విశ్వంలో శివశక్తి. ఓకేనా. విశ్వంలో శివశక్తి అనే పేరు మనకు ఈరోజు వార్తల్లో నిలిచిందనమాట. శివశక్తి కలయికే అనంత విశ్వ ఆవిర్భావానికి మూలమనే పురాణాలు చెబుతున్నాయి. మానవ మనుగడకు ఆధారమైన భూగ్రహం పాలపుంత గెలాక్సీలో ఉంది. అయితే ఈ పాలపుంత కూడా 2 నక్షత్రాల సముదాయ కలయికతో ఏర్పడినట్లు గుర్తించామని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఓకేనా. విశ్వంలో శివశక్తి. ఓకే. దీనికి సంబంధించి ఇది ఒక ఆర్టికల్ అండి. నెక్స్ట్ వన్, భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు. భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు అయితే లభించింది. పరిశోధనల్లో ప్రఖ్యాత హార్వర్డ్, జాన్స్ హాప్కిన్స్లను అధిగమించిన 2వ స్థానం. ఓకేనా. ఇందులో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్కు ఉత్తరాఖండ్కు సంబంధించి మొదటి ర్యాంక్ లభించగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు అంతర్జాతీయంగా 2వ స్థానం లభించింది. ఓకేనా. మొదటి స్థానం వచ్చేసి ఉత్తరాఖండ్. దేనిలో అంటే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్లో భాగంగా మనకు ఉత్తరాఖండ్కి మొదటి ర్యాంక్ లభించగా మనకి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు 2వ స్థానం అయితే దక్కిందనమాట. ఓకేనా. పరిశోధనలో ప్రఖ్యాత హార్వర్డ్, జాన్స్ హాప్కిన్స్లను అధిగమించి మనకు 2వ స్థానం రావడం జరిగింది. ఓకేనా. భారత ప్రజారోగ్య సంస్థకు సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి 23/3/2024లో భాగంగా ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐస్లాండ్ వణికిస్తున్న అగ్నిపర్వతం. సో ఇటీవల కాలంలో అగ్నిపర్వతాలకు సంబంధించి మనకు తరచూ వార్తల్లో వస్తున్నాయన్నమాట. సో అగ్నిపర్వతాల యొక్క నేమ్స్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఐస్లాండ్ వణికిస్తున్న అగ్నిపర్వతం. ఐస్లాండ్లో అగ్నిపర్వతం బెంబేలెత్తిస్తుంది. గత 3 నెలల్లో 3 సార్లు విస్ఫోటనం కాగా లావా ప్రవహించే ప్రదేశాలు మృత్యు మార్గాలను తలపిస్తున్నాయి. సో దీని యొక్క పేరు వచ్చేసి మనకు రేకిజాన్స్ పెనిసులా. ఓకేనా. ఇటీవల కాలంలో ఐస్లాండ్లో మనకు బెంబేలెత్తినటువంటి అగ్నిపర్వతం యొక్క పేరు వచ్చేసి రేకిజాన్స్ పెనిసులా. ఓకే. సో నెక్స్ట్ టాపిక్. సో IIT ఖరగ్పూర్ నేవీ జాయింట్ ఫోర్సెస్ ఫర్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఓకేనా. సో దిస్ కోలాబరేషన్ signifies a move towards a symbolic relationship between a academic and the military, a statement side. ఓకేనా. సో IIT ఖరగ్పూర్ అనేది ఇటీవల కాలంలో నేవీతో
జాయిన్ అయిందనమాట. దేనికి సంబంధించి అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం ఐఐటి గోరఖ్పూర్ వాళ్ళు నేవీ సంబంధిత దాంట్లో కొలాబరేషన్ చేయడం జరిగిందనమాట. సో దేనికి సింబాలిక్గా అంటే రిలేషన్ బిట్వీన్ ఏ అకాడమిక్ అండ్ ది మిలిటరీ ఏ స్టేట్మెంట్ సైడ్. ఓకేనా. సో టోటల్గా టెక్నాలజీ డెవలప్మెంట్లో భాగంగా ఐఐటి గోరఖ్పూర్ వాళ్ళు నేవీతో సంబంధాలు కుదుర్చుకున్నారు. ఓకే. నెక్స్ట్ వన్, భూటాన్ ప్రగతికి భారత్ బాసట. ఓకేనా. భూటాన్ ప్రగతికి భారత్ అనేది బాసటగా నిలిచింది. సో మోదీకి ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్ఫో ప్రదానం చేస్తున్న భూటాన్ రాజు జిగ్నే కేసర్. ఓకేనా. సో ఇటీవల కాలంలో మోడీ భూటాన్ సందర్శించారు. సో భూటాన్ యొక్క ప్రధాని చేతుల మీదుగా భూటాన్ రాజు అయినటువంటి జిగ్నే కేసర్ అతని చేతుల మీదుగా ఆర్డర్ ఆఫ్ ది డ్యూక్ గ్యాల్ఫోను తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం ఎక్కడెక్కడ ఎలా ఉంటుందంటే, ఓకేనా. సో 2050 నాటికి నీటి యొక్క సంక్షోభం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంటుందని ఇక్కడ మనకు నివేదికలు తెలపడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అరేబియా ద్వీపకల్పం, ఇరాన్, భారత్తో పాటు అల్జీరియా, ఈజిప్ట్, లిబియా తదితర ఉత్తర ఆఫ్రికా దేశాలు 2050 నాటికి అందుబాటులో ఉండే 80% వినియోగించే నీటినైతే ఇక్కడ మనకి నీటి సంక్షోభం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో దీంట్లో దేశాలు ఏంటి అంటే అరేబియా ద్వీపకల్పం, ఇరాన్, భారత్తో పాటు అల్జీరియా, ఈజిప్ట్, లిబియా తదితర ఉత్తర ఆఫ్రికా దేశాలు. ఓకేనా. నెక్స్ట్ వన్, పుష్పక్ విమాన్ సక్సెస్. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి. పుష్పక్ విమానం సక్సెస్ అని ఇక్కడ మనకు వార్తల్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సొంతంగా ల్యాండ్ అయిన ఇస్రో రాకెట్ కర్ణాటకలో విజయవంతంగా ప్రయోగం. ఈ ప్రయోగం ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో జరిగిందనమాట. పుష్పక్ విమానం సక్సెస్ అయింది. ఎక్కడి నుంచి అంటే కర్ణాటక నుంచి. ఓకే. సో 4.58 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ను జారవిడిచిన చినుక్. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఈ రాకెట్ని ఏది జారవిడిచింది అంటే చినుక్. ఓకేనా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సొంతంగా ల్యాండ్ అయిన ఇస్రో రాకెట్ ఎంత హైట్ నుంచి అంటే 4.58 కిలోమీటర్ ఎత్తు నుంచి రాకెట్ను జారవిడిచిన చినుక్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్. ఊపిరితిత్తుల క్యాన్సర్కు విరుగుడు కనిపెట్టే పనిలో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఓకేనా. దీనికి పేరు వచ్చేసి లంగ్ వ్యాక్స్. ఓకేనా. లంగ్ వ్యాక్స్గా దీనికి పేరు పెట్టారు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్గా పేరు పొందనుందన్నమాట. ఓకేనా. సో ఇటీవల కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ కనిపెట్టే పనులు ఎవరున్నారంటే బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఓకేనా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని కనిపెట్టనున్నారు. దీని యొక్క పేరు వచ్చేసి లంగ్ వ్యాక్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, జన్యు మార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్. ఓకేనా. సో జన్యు మార్పిడి పద్ధతిలో ఆవు పాలతో ఇన్సులిన్ అయితే డెవలప్ చేస్తున్నారనమాట. ఇన్సులిన్ కొరతను పరిష్కరించేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. బ్రెజిల్లోని బ్రౌ బోవెన్ అనే రకం ఆవును జన్యు మార్పిడి చేసి ఆవు పాల నుండి ఇన్సులిన్ని సేకరించారు. సో ఏ శాస్త్రవేత్తలు అంటే అమెరికా శాస్త్రవేత్తలు. ఓకేనా. ఆవు పాల నుంచి ఇన్సులిన్ అయితే డెవలప్ చేస్తున్నారనమాట జన్యు మార్పిడి విధానంలో. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే 24/3/2024 సంబంధించి ప్రధానమైన కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.